సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? అది ఆమె వ్యక్తిగతం. తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆమె తెలంగాణలో రాణిస్తుంది అనుకున్నాం. కానీ మరి ఆమెకి ఏమి జరిగిందో ఏమి ఇబ్బందులు అయ్యో తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకొని ఆమె పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు. తర్వాత నందమూరి బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు కొంతకాలం దూరంగా ఉన్నారు, రాజకీయాలకు మళ్ళీ దగ్గర అయ్యారు. హరికృష్ణ గారు సపరేట్గా పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశంకి నష్టం జరగల. అలాగని చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకున్నప్పుడు మరో అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీలో ఉన్నారు. వాళ్ళ వైఫ్ పురంధేశ్వరి గారు ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి భార్యాభర్తలు ఇద్దరు సపరేట్ పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళకి జరిగిన నష్టం, అన్నా చెల్లెళ్ళు ఈ పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టింది, ఆమెకి ఎటువంటి భరోసా లభించిందో ఏమో. దానికోసం ఈ ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అయింది. ఇప్పుడు ఆంధ్రాకి ఆమెకి ఇస్తారా లేదనేది కూడా ఇప్పటివరకు భరోసా లేదు. ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసిన మేలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు, నా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మేలు జరుగుంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. మా వల్ల మీరు నష్టపోయిన వాళ్ళు ఓటేయమని అడగట్లే ఆయన. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తను పాలించిన ఒక 4.5 సంవత్సరం తర్వాత ధైర్యంగా ముందుకు వచ్చి నేను మీకు మంచి చేసుంటేనే ఓటేయండి అడిగిన దాఖలాలు అయితే లేవు, నేను చూడలే. 2004 నుంచి రాజకీయాల గురించి నాకు అవగాహన ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే నేను చూడలే. అలా అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాంటప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎక్కడున్నా మంచి వైపు ఉండే జనాలు ఎట్టు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటారని మేము నమ్ముతాం. మరి కొంతమంది వైసీపీ నాయకులు షర్మిలకి టచ్లో ఉన్నారని అనుకుంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు షర్మిల గారితో టచ్లో ఉన్నారంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు మీరు అన్నట్టు ఇప్పుడు ఆ క్వశ్చన్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ముందు నుంచే ఎమ్మెల్యేలకి అందరికీ చెప్తున్నాడు, నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చానో జనాలకి, అంటే డీబీటీ ద్వారా డబ్బులు వేయడం, డైరెక్ట్ బెనిఫిషరీకి డబ్బులు పంపించే విధానం, నేను బటన్ నొక్కడం అంటారు కదా అవతల వాళ్ళు, ఆ విధానం ద్వారా నేను ఈ విధంగా పంపిస్తున్నాను. నా సైడ్ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా అతను ఆపల. అనుకున్న ప్రకారం మాటిచ్చిన ప్రకారం ఆయన చేస్తున్నాడు. నెంబర్ 2, ఎవరి సైడ్ ఉండాలి? నాయకులు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా పదవులు తీసుకున్న నాయకులు మీరు జనాల్లో ఉండండి అన్నారు. ఇప్పుడు సపోజు ఇక్కడ తీసుకున్న టికెట్ ఇవ్వమన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నవాళ్ళు తప్ప, ఒక ఆయన నెల్లూరు ఆయన చూస్తే నాకు మంత్రి పదవి నేను ఆశించాను 2 సార్లు నాకు రాలేదు, అందువల్ల నేను పెడుతున్నాను ఆయన ఇంకొక ఆయన తప్ప, 4.5 సంవత్సరంలో ఎవరైనా సరే మేము అది చేయలేదు అనే మాట్లేదు కదా. అప్పుడు పవర్లో ఉన్నది వీళ్ళే, చేసింది వీళ్ళే. ఈరోజు బయటకు పోయినప్పుడు ఏదో ఒక రాయి వేయాలి కాబట్టి మాట్లాడుతుంటారు కామన్. నెక్స్ట్ ఎలక్షన్కి వైఎస్ జగన్ వైఎస్ షర్మిల పోటీ చేస్తే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు అదే నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి అల్లుడు, పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారు స్వయాన కూతురు. ఆ పార్టీ స్థాపించినప్పుడు నాయకులందరూ ఇటు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రజల్లోకి వెళ్ళారు. ఆ రోజు చెల్లెలుగా ఆమె తోడు కూడా ఉన్నది కాదనలా. కానీ ఆమె సపరేట్గా వెళ్ళి వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టుకుని, నేను తెలంగాణ ఆడపడుచుని, నేను ఇక్కడే పుట్టాను, నాకు తెలంగాణ నా సొంత రాష్ట్రము, తెలంగాణ కోడలని చెప్పింది ఆమె. ఇప్పుడు ఇక్కడ వస్తే పార్టీ, ఇప్పుడు ఒకవేళ ఏపీ కాంగ్రెస్కి ఆమెకు అవకాశం ఇస్తే ఒకవేళ ఆమె పోటీ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టేసి ఎటువంటి పోటీ లేకుండా పార్టీని విలీనం చేసింది. ఎవరు వెంటున్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీలో ఆ రోజు ఎన్ని అనారోగ్య జబ్బులకి ఉన్నాయో వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వం తుంచివేస్తే మళ్ళీ 3,000 చిల్లర రోగాలకి వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి పెంచడమే కాకుండా విలేజ్ డాక్టర్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ పెట్టి ప్రతి పేదవాడికి గ్రామ నలుమూలలకు కూడా వైద్యాన్ని అందించిన వ్యక్తి. ఇంకో విషయం చెప్పాలంటే మెయిన్ విద్యకు సంబంధించి మనం చిన్నప్పటి నుంచి చదువులో ఏ రాష్ట్రం ముందుందంటే కేరళ అనుకునే వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో కూడా తెలియదు ఒకప్పట్లో. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో, ఆయన కొడుకు అయిన ఇంకొక అడుగు ముందుకేసి రీఎంబర్స్మెంట్కి తోడుగా వసతి దీవెన. ఇప్పుడు పేదవాళ్ళు చదువు, ఇప్పుడు మా పాపే ఉంది ఎగ్జాంపుల్, 2nd ఇయర్ చదువుతుంది. ఈరోజు మేము వసతి దీవెన రావడం వల్ల తన మీద వేరే భారం ఖర్చు కూడా నాకేమీ లేదు, అంటే చదువు ఫ్రీ ఉచితంగా పొందుతున్నాం. ఈ విధంగా లబ్ధి పొందినోడికి పైన ఒకవేళ నా బంధువు ఉంటాడు వేరే పార్టీలో ఉంటే ఆయన ముందు నేను ఎందుకు చెడ్డ కావాలని మాట్లాడరేమో, కానీ లబ్ధి పొందిన వ్యక్తి ఎవరైనా సరే ఓటర్ బ్యాలెట్ ముందుకు పోయినప్పుడు తన మనస్సాక్షి నచ్చిన విధంగానే ఓటేస్తారు. ఎందుకంటే న్యూట్రల్ పీపుల్లో మేము చాలామందిని గమనిస్తున్నాం.
అవతల వ్యక్తులు కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఏం మనకు చేశాడు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చెప్పిన హామీలో రైతు రుణమాఫీలో 2 విడతలు నామం పెట్టేశాడు. ఇంకేదన్నా పథకాలు కావాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. ఈరోజు పార్టీతో సమానం. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ కంప్లీట్గా ఉంటే అమ్మఒడి వస్తుంది, కాలేజీకి అటెండ్ అయితే విద్యా దీవెన వసతి దీవెన వస్తుంది. ఈరోజు అనారోగ్యం పాలైతే నువ్వు ఎలిజిబుల్ లిస్టులో కార్డులో ఉంటే దానికి వస్తుంది. ఈరోజు వైద్యం 25 లక్షలు మన భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి వైద్యం అందుబాటులో 25 లక్షల రూపాయలకి పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటప్పుడు మనకి ఇబ్బంది ఏముంది?